సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాను ఏపీని గట్టిగానే దెబ్బతీసింది. వ్యవసాయం, రహదారులు సహా 17 శాఖలపై తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. దాదాపు 6,000 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా పూర్తి లెక్కలు తెప్పించుకోలేదు. ప్రభుత్వం వేసిన అంచనా కంటే నష్టం చాలా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. నష్టపోయిన వారికి తక్షణమే కొంతమేరకు ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నివేదిక పంపారు. ఏపీని కేంద్రం తక్షణమే ఆదుకోవాలని నివేదికలో అధికారులు కోరారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని 1.38 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని 2.96 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని, 1.74 లక్షల మంది రైతులు 829 కోట్ల వరకు నష్టపోయినట్లు వివరించారు. 249 మండలాల్లోని 1434 గ్రామాలు, 48 పట్టణాలపై మోంతా ప్రభావం ఉందని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర బృందాల్ని పంపాలని కోరారు. 12,215 హెక్టార్లలో 40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతినగా 23,979 మంది రైతులకు నష్టం వాటిల్లిందని, ఆక్వా రంగంలో 32,000 ఎకరాల్లోని 514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో మోంతా తుపాను కారణంగా 2,261 పశువులు మృతి చెందాయని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది. 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా 429 కిలోమీటర్ల మేర తీగలు తెగిపడ్డాయని, ఈ శాఖకు 19 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపింది. నీటిపారుదల శాఖకు 234 కోట్ల మేర నష్టం జరిగింది. 23 జిల్లాల్లోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, సిహెచ్సిలు, పిహెచ్సిలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి 122 కోట్లు నష్టం వాటిల్లింది. మోంతా బీభత్సంతో రోడ్లు బాగా దెబ్బతినగా 3 మృతి చెందారు. రోడ్లు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 4,794 కిలోమీటర్ల మేర R&B రోడ్లు, 311 కల్వర్ట్లు, బ్రిడ్జ్లు దెబ్బతిన్నాయని, 2,774 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జ్లు పాడవడంతో 454 కోట్లు నష్టం జరిగిందని, 48 పట్టణాల్లోని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణకు 109 కోట్లు కావాలని నివేదికలో వివరించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.